భారతదేశం తన సొంత కాళ్ళ మీద నిలబడాలనే పట్టుదలతో రక్షణ రంగంలో ఒక అద్భుతమైన అడుగు వేసింది. మన దేశం ఇప్పటి వరకు చాలా వరకు యుద్ధ విమానాలను వేరే దేశాల నుంచి కొనుగోలు చేసేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తూ మనమే స్వయంగా యుద్ధ విమానాలను తయారు చేసుకునే స్థాయికి చేరుకున్నాము. ఈ గొప్ప మార్పు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదలు కావడం మనందరికీ గర్వకారణం. రక్షణ రంగంలో పరిశోధనలు చేసే ప్రధాన సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే DRDO మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 600 ఎకరాల భూమిని తీసుకుంది. ఈ భారీ స్థలంలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనే ఒక అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాన్ని తయారు చేయబోతున్నారు. దీనిని క్లుప్తంగా AMCA అని పిలుస్తారు. ఈ AMCA అనేది మామూలు యుద్ధ విమానం కాదు. ఇది ఒక 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్. స్టెల్త్ అనే మాటకు అర్థం ఏమిటంటే శత్రువుల దగ్గర ఉండే రాడార్లు ఈ విమానాన్ని పసిగట్టలేవు. ఇది చాలా రహస్యంగా శత్రువు ప్రాంతంలోకి వెళ్ళి తన పనిని పూర్తి చేసుకుని రాగలదు. ప్రపంచం మొత్తంలో ఇలాంటి తెలివైన మరియు శక్తివంతమైన విమానాలు కేవలం అమెరికా, చైనా మరియు రష్యా దేశాల దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇండియా కూడా ఈ వరుసలోకి చేరుకుంటడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో కేటాయించిన ఈ 600 ఎకరాల స్థలంలో కేవలం విమాన నమూనాలను మాత్రమే కాకుండా విమానం తయారీకి సంబంధించిన ప్రతి పని ఇక్కడే జరుగుతుంది. విమానాన్ని తయారు చేయడం, దాన్ని పరీక్షించడం మరియు దానికి కావాల్సిన ఇతర పరికరాలను అభివృద్ధి చేయడం వంటి పనులన్నీ కూడా ఈ ఒక్క చోటే జరుగుతాయి. దీనివల్ల ఈ ప్రాజెక్ట్ కేవలం పేపర్ల మీద ఉన్న ప్లాన్ కాకుండా నిజంగా భూమి మీద మొదలైన ఒక పెద్ద పనిగా మనం చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షణ రంగం వస్తువులను తయారు చేసి ఒక పెద్ద కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ రావడం వల్ల ఆ ప్రయత్నం సఫలమైనట్లే అని కనిపిస్తుంది. ఇలాంటి ఒక పెద్ద ఫెసిలిటీ రావడం వల్ల అక్కడ చాలా కంపెనీలు తమ వ్యాపారాలను మొదలు పెడతాయి. విమానానికి కావాల్సిన చిన్న చిన్న భాగాలను తయారు చేసే ప్రైవేట్ కంపెనీలు కూడా అక్కడికి వస్తాయి. దీనివల్ల రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఈ యుద్ధ విమానంలో వాడే టెక్నాలజీ గురించి చెప్పుకుంటే ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే కంప్యూటర్ వ్యవస్థలు కూడా ఉంటాయి. అంటే ఈ విమానం తనంతట తానుగా కొన్ని నిర్ణయాలను తీసుకోగలదు. అలాగే విమానం బాడీని తయారు చేయడానికి చాలా గట్టిగా మరియు తేలికగా ఉండే స్పెషల్ మెటీరియల్స్ కూడా వాడుతున్నారు. ఇలాంటి గొప్ప టెక్నాలజీని మనం ఇంతకు ముందు వేరే దేశాల నుంచి కొనుక్కునే వాళ్ళం, కానీ ఇప్పుడు మనమే సొంతంగా తయారు చేసుకుంటున్నాం. ఈ ప్రాజెక్ట్ వల్ల మన దేశం వేరే దేశాల మీద ఆధారపడడం తగ్గుతుంది. ఒక దేశం తన రక్షణ కోసం తన సొంత ఆయుధాలను తయారు చేసుకోవడం అనేది ఆ దేశ బలానికి గుర్తు. ఈ AMCA విమానం అమెరికాకు చెందిన F-35 విమానంతో మరియు చైనాకు చెందిన J-20 విమానంతో పోటీ పడగలదు. మన దేశం యొక్క ఇంజనీర్లు మరియు సైంటిస్టులు ఎంతో కాలంగా పడుతున్న కష్టం ఈ ప్రాజెక్ట్ రూపంలో ఒక కొలిక్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో భూమిని కేటాయించడం అనేది ఈ ప్రాజెక్టులో ఒక అతి ముఖ్యమైన మలుపు. ఎందుకంటే స్థలం అనేది ఉంటేనే ఫ్యాక్టరీ కట్టడం మరియు ఇతర పనులు మొదలవుతాయి. ఇక్కడ కేవలం ఉత్పత్తి మాత్రమే కాకుండా సస్టైన్ డెవలప్మెంట్ అంటే భవిష్యత్తులో కూడా ఈ టెక్నాలజీని ఇంకా మెరుగుపరిచే పనులు కూడా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ ఈ రక్షణ రంగం పనుల కోసం తనను తాను ఎప్పుడో సిద్ధం చేసుకుంది. ఇక్కడ ఉన్న సౌకర్యాలు మరియు ప్రభుత్వం ఇచ్చే మద్దతు వల్ల ఈ 600 ఎకరాల స్థలం దేశానికే ఒక కీలకమైన ప్రాంతంగా మారబోతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇండియా కేవలం వస్తువులను కొనే దేశం నుంచి వస్తువులను తయారు చేసే దేశంగా ప్రపంచానికి తన సత్తా చాటబోతుంది. ఈ యుద్ధ విమానం యొక్క తయారీ పూర్తయితే భారత వైమానిక దళం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దళాలలో ఒకటిగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ ఈ గొప్ప మార్పులో తన వంతు పాత్రను పోషిస్తూ దేశ రక్షణలో ఒక భాగస్వామిగా నిలుస్తోంది.